మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయం నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరేందుకు మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలని ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లంగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలనా సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగానందరికీ, పేషీలు కూడా ఒకటే చెప్పాము, ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అత్యంత పారదర్శకంగా చేయడం చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మంత్రి క్యాబినెట్ ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారుల్ని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి ప్రెషర్కి లోన్ కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ అంటే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం. అందులో భాగంగా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం. ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ ని చాలా ఫాస్ట్ ట్రాక్ లో చేసాం, వేగవంతం చేశాం. అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని, జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం, జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం, ప్రతి డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అన్ని విభాగాలను ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలు స్వయం పాలన సంస్థలుగా మార్చాం.